హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో సాయంత్రం పూట ఒక మంచి స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను. నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా ఎంతో రుచిగా ఉండే మకానా చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మకానా చాట్ హెల్త్కి కూడా చాలా మంచిది. క్విక్గా చేసుకోవచ్చు. జస్ట్ ఒక 5-10 నిమిషాలు టైం ఉంటే చాలు ఈ స్నాక్ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా చేసుకునే ఈ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిలోకి 2 కప్పుల వరకు మకానా తీసుకున్నానండి. మకానా అంటే తామర గింజలు, అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇది సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మకానా వేసుకున్న తర్వాతకి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటిని పక్కా పెట్టుకొని మరొక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాతకి 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకొని దోరగా లోపల వరకు క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటిని తీసుకొని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే ఇదే ఆయిల్లోకి 1/2 టీ స్పూన్ వరకు కారం, చిటికెడంతా పసుపు, చిటికెడంత సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై చేస్తే కారం మాడిపోతుందండి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇలా ఒక 2 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మకానా ఉంది కదండి, ఆ మకానా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టోస్ట్ చేసుకోవాలి. ఇలా జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు బాగా టోస్ట్ చేస్తే మసాలా మొత్తం మకానాకి చక్కగా పడుతుందన్నమాట. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా బాగా టోస్ట్ చేసుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాతకి తీసేసుకొని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1/2 కప్పు వరకు ఆనియన్స్, 1/2 కప్పు వరకు టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర, 1/2 టీ స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలండి. ఇన్కేస్ మీ దగ్గర ఉంటే జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. చాట్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాతకి ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాతకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలను వేసుకోండి. అలాగే ఇందులోకి బూందీ వేసుకోవాలండి. ఇన్కేస్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఉంటే వేసుకోండి. ఆ తర్వాతకి కొంచెం పుల్లగా ఉండడానికి ఒక అరచెక్క నిమ్మరసాన్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతకి అంతా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాతకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మకానా ఉంది కదా, ఆ మకానా వేసుకొని అంతా కలిపేసుకుంటే మకానా చాట్ అనేది రెడీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్విక్గా పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినా లేదా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా జస్ట్ మనం ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు కూడా దీన్ని క్యారీ చేయొచ్చు అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మరి నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి మకానా చాట్ని ట్రై చేయండి. ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.